హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఏస్రావు నగర్లో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ వచ్చానని. లాస్ట్ వీడియోలో బ్లాక్ బుక్స్ అంతా లైట్ వెయిట్ జ్యువెలరీ చూపించాను. ఈ వీడియోలో వచ్చేసి ఈ వడ్డానంలో కొంచెం హెవీ జ్యువెలరీ ఉంటాయి కదా, అవి చూపిస్తానండి. వడ్డానం కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, కొత్తగా వచ్చాయంట, చాలా బాగా నచ్చాయి. మనం కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం. వచ్చేది ఈ ఫోటో చూడండి, ఇది అష్టలక్ష్మి అమ్మవారు అంటారు కదా, అలా వచ్చింది. చాలా చాలా బాగుంది. సిల్వర్ బెల్ట్ వస్తుంది. మనము మొత్తం వడ్డానం కొనాలంటే బెల్ట్తో సహా అంటే చాలా ఎక్కువ అయిపోతుంది కదా, అలా కాకుండా ఇది ఫ్రంట్లో ఉండేది గోల్డ్లో తీసుకొని, ఈ బెల్ట్ వచ్చేసి మనము ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీకి గోల్డ్ కోటింగ్ వేసి తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అసలు చూడండి, మామూలుగా మొత్తం కావాలంటే మినిమం 250 గ్రామ్స్ 200 గ్రామ్స్ అబో కావాలి మొత్తం బెల్ట్తో సహా తీసుకోవాలంటే. ఇలా తీసుకుంటే ఇది చూడండి 78 గ్రామ్సే అండి. ఇది చూడండి, పెట్టుకున్నా కూడా ఎంత హెవీగా కనిపిస్తూ ఉందో. జస్ట్ 78 గ్రామ్స్. జస్ట్ అనే మాత్రం అనగా అంటే వడ్డానంస్లో జస్టే కదండి. వడ్డానం కావాలంటే 200 పైన కొంచెం బలంగా, ఇవి రేపులు ఏమంటే పల్చగా ఉంటాయి, 200 అలా తీసుకుంటే. అవి కొంచెం తిట్టంగా ఉండాలంటే మినిమం 300 గ్రామ్స్ కావాలి. అలాంటిది మనకు 80 గ్రామ్స్లో అంటే జస్ట్ అనే చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఇంకా సిల్వర్లో అంటే బిలో 1 lakh వచ్చేస్తుంది ఆ బెల్ట్ వచ్చేసి ఈజీగా. చూడండి ఎంత బాగా అమ్మవారి ఇమోజీస్ కూడా చాలా బాగా, ఫేస్ చూడండి ఎంత బాగా ఇదవుతుందో. ఇక్కడ ఒకటి గోల్డ్ బీడు, ఒకటి ముత్యం ఇచ్చారు. చాలా చాలా బాగుంది కదా. నెక్స్ట్ వడ్డానం చూపించండి. అష్టలక్ష్మి అమ్మవారిలోనే ఇది ఒక మోడల్. అది ఓన్లీ అష్టలక్ష్మి అమ్మవారిలో ఉన్నారు కదా. ఇవి సీజెడ్స్, రూబీస్, ఎమరాల్డ్స్. రూబీస్ ఏమన్నా మర్చిపోయాం మళ్ళా, గ్రీన్ ఎమరాల్డ్. ఇవి రూబీస్ ఎక్కువ ఉన్నాయి, ఎమరాల్డ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ చూడండి డిఫరెంట్గా సీజర్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి కొంచెం డైమండ్ ఫినిష్ కూడా ఉంటుంది. సేమ్ అలాగే ఉంది కానీ మధ్యలో ఇవి ఒకటి యాడ్ అయ్యాయి. ఇవి రూబీస్ ఎక్కువ వచ్చాయి. దానికి టోటల్ ప్యూర్ గోల్డ్ వచ్చింది. దీనికి కొంచెం స్టోన్స్ ఎక్కువ వచ్చాయి. మనం కొంచెం అట్రాక్టివ్గా కావాలి అంటే స్టోన్స్ ఉంటేనే బాగా కనిపిస్తుంది కదా, డైమండ్కి వస్తుంది. అసలు ఇవి చూడండి, నైట్ టైం ఫంక్షన్స్ పెట్టుకున్నాం అనుకోండి బాగా మెరుస్తాయి, డైమండ్ ఫినిషే వస్తుంది. దీని వెయిట్ వచ్చేసి 124 గ్రామ్స్ ఉందండి. ఎందుకంటే స్టోన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం గోల్డ్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ప్లెయిన్ కంటే స్టోన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం గోల్డ్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇది 122 గ్రామ్స్ అలా ఉంది. కానీ మోడల్ అయితే చాలా బాగుంది కదా. గోల్డ్ బెల్ట్ వస్తుంది బ్యాక్ మనకి. చూడండి, ఇది మామూలుగా కొంచెం ఓల్డ్ మోడల్లోనే ఉంది. అంటే చాలా రోజుల నుంచి ఇలాంటి మన మధ్యలో లక్ష్మీదేవి ఉంది. ఆ సైడ్ ఈ సైడ్ నెమలి అలా ఓల్డ్ మోడల్ లాగా, అంటే ఎప్పటి నుంచో మధ్యలో లక్ష్మీదేవి ఉండి పక్క ఎలిఫెంట్స్, నెమళ్ళు అలా ఉండి కింద ఇలా ఉండేది ఉంది కదా. ఇది వచ్చేసి గోల్డ్దే అండి, కానీ చాలా డెలికేట్గా ఉంది. మనం ఏమాత్రం గట్టిగా అన్నా కూడా ఉండిపోతుంది. సిల్వర్ తీసుకుంటే మనకు గట్టిగా కూడా ఉంటుంది. మనకు ఇది చూడండి ఎంత వెయిట్లో ఉందో, ఇంత సింపుల్గా కనిపిస్తూ ఉన్నా 153 గ్రామ్స్ ఉందండి. మనకి ఇంత సింపుల్గా ఉంది. అవి చూడండి, ఇది చూడండి లుక్ ఎంత మనం పెట్టుకుంటే ఎంత గ్రాండ్ ఉందో. ఇది చూడండి, ఇది యాంటిక్ పీస్. మీకు ఇలాంటి పాలిష్ చేయించాలన్నా చేయిస్తారు కాబట్టి ఇది చాలా డెలికేట్గా ఉందండి. కొంచెం అలా మనం ఏదన్నా వచ్చినా అలా బెండ్ అయిపోతుంది. కాబట్టి మీరు కొంచెం అలా తీసుకొని బెల్ట్ సిల్వర్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. సత్తం ఇవి ఇప్పుడు వడ్డానం కలెక్షన్ చూసాం కదా, ఇప్పుడు హారాలు చూస్తామండి. ఇది అన్కట్స్, రూబీస్ వస్తాయి. దీంట్లో వచ్చి ఎమరాల్డ్స్ కూడా వచ్చాయండి. ఇది అంతా లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది. ఇక్కడ చూడండి టెంపుల్లో అమ్మవారు ఉన్నట్టు, కొంచెం జూమ్ చేసి చూపించండి ఎంత బాగుందో చూడండి. టెంపుల్లో అమ్మవారు ఉన్నట్టు ఎంత బాగా డిజైన్ చేశారో. ఇవి మొత్తం రూబీస్, ఇవి అన్కట్స్ అంటండి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవులు. ఇది ఎంత వచ్చిందా దీంట్లో 75 గ్రామ్స్ గోల్డ్ ఉంది. 5 to 6 lakhs అలా అవుతుందంటే.
అన్కట్ డైమండ్స్ కదా, ఫ్యూచర్లో బై బ్యాక్ కూడా వస్తుంది. అన్కట్స్ ఎంత వస్తుందన్న బై బ్యాక్? 70%. 90%. అన్కట్స్ కూడా ఎక్స్చేంజ్ అయితే 70% వస్తుంది. 90%. డాలర్ చూడండి అంటున్నారు కదా. దీనికి మ్యాచింగ్ అనే కాదండి, ఊరికే వీళ్ళు ఇలా సెట్ చేసి పెట్టారు. మనకు దీనికి మ్యాచింగ్ కావాలన్నా లేకపోయినా వీళ్ళకి మనం ఆర్డర్ ఇస్తే 1 monthలో మనకు కస్టమైజ్ చేసి చేస్తారు. ఇది చూడండి, రాంపర్ బారు ఎంత హెవీగా ఉందో కదా, అసలు వెయిట్ కూడా బాగా హెవీగా ఉంది. ఎందుకంటే దీంట్లో రూబీస్ వచ్చాయి. ఇవి నార్మల్ బీడ్సే కదన్నా, ఇవి నార్మల్ బీడ్స్, ఇవి ముత్యాలు, ఇవన్నీ ఇవి ఎమరాల్డ్స్. ఫ్యూచర్ ఈ రూబీకి ఎమరాల్డ్స్కి బై బ్యాక్ ఉంటుందండి. చూడండి ఎంత హెవీగా ఉందో. యాంటిక్ ఫినిష్, ఇది టెంపుల్ జ్యువెలరీ. దీని వెయిట్ వచ్చేసి 101 గ్రామ్, 100 grams పైన ఉంది. కానీ పెట్టుకుంటే చూడండి లుక్ ఎంత బాగుందో. కానీ డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ, ఇక్కడ చూడండి రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు ఎంత బాగా కనిపిస్తున్నారు, ఒక టెంపుల్లో కనిపించినట్లు. చాలా చాలా బాగుంది. దీనికి మ్యాచింగ్ అండి, ఇది కంటెలోనే దీనికి అమ్మవారు వస్తారు, లక్ష్మీదేవి అమ్మవారు. ఇవి రూబీస్, ఎమరాల్డ్స్, ఈ ముత్యాలు, ఈ మామూలు బీడ్స్. మామూలుగా కంటెంటే ప్లెయిన్గా వచ్చి దానిపైన ఏదో డిజైన్ ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకి చూడండి ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలా హెవీగా ఉంటుంది. డాలర్ చూడండి, ఈ డాలర్ చూడండి నా అరచెయ్యి ఎంత ఉంది, ఎంత పెద్దగా ఉంది. ఈ నార్మల్ సీజర్స్, రూబీస్, ఎమరాల్డ్స్, ఇవి వచ్చి నార్మల్ బీడ్స్ అండి. ఇవన్నీ ముత్యాలు. ఎంత హెవీగా ఉందో. మంత్లీ సేవింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ముందు చేసిన వీడియో. దీని వెయిట్ వచ్చేసి ఎంత ఉంది? ఈ పెద్దది చూడండి 84 grams అంట. చూసేదానికి ఎంత హెవీగా ఉందో చూడండి. అసలు ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలా అన్నట్టు చాలా బాగుంది. 84 grams అంట. ఇది కూడా సేమ్ కంటె మోడలే, కాబట్టి దీనికి కంటికి డిఫరెంట్గా మోడల్ ఇచ్చారు. ఈ 37 grams అంటండి. చాలా చాలా బాగుంది కదా. ఇందులో వచ్చేసి ఇవన్నీ మామూలుగా సీజర్ స్టోన్స్, ఎమరాల్డ్స్, రూబీస్. ఇది అండి, అది అండి ఈ వడ్డానం కలెక్షన్స్, లాంగ్ హారం కలెక్షన్స్ కూడా చూశారు కదా. టైం ఉంటే చోకర్స్ కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ టైం అయిపోయింది. నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా చోకర్స్ కలెక్షన్, ఇంకా ఏవైనా వెరైటీస్ అలా ఉంటే తప్పకుండా చూపిస్తాను. ఇంకొకటి గ్రేట్ న్యూస్ ఏంటంటే, వీళ్ళు పుష్ప 2లో రష్మిక మందనాకి జ్యువెలరీ స్పాన్సర్ చేశారంట. అంటే అంత పెద్ద మూవీకి వీళ్ళు స్పాన్సర్ చేశారంటే కలెక్షన్స్ ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏదన్నా మీ నియర్ బై ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్కి తప్పకుండా వెళ్ళండి. వీడియోలో ఏమంటే మెయిన్ మాత్రమే చూపించగలము, అన్నీ చూపించలేం కదండి. మీరు షోరూమ్కి వచ్చారనుకో మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అన్నీ చూపిస్తారు, మీకు నచ్చింది పర్చేస్ చేయొచ్చు. అలాగే వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు కళ్యాణ్ జ్యువెలర్స్ దగ్గర లేని వాళ్ళైతే ఆన్లైన్లో కాల్ చేస్తే వీళ్ళు వీడియో కాల్ చేసి చూపిస్తారు, మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తారు, దాన్ని బట్టి మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకే అండి, నేను చూపించిన ఈ వడ్డానము అలాగే కొన్ని ఇది లాంగ్ చైన్స్ అంటే హెవీగా ఉండే మోడల్స్ చూపించాను కదా. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా దివ్య రవి బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ వల్ల నేను ఫర్దర్గా అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనండి, నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.